ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. అలాగే నా గురువులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఇదేమో కామాక్షి అమ్మవారి మందిరంలో జ్ఞాన యజ్ఞంలో ఒక మాస్టర్ గారి ప్రసంగం అండి. వ్యాస పౌర్ణమి గురువులు మనం గౌరవించుకోవాలి. అమ్మలందరికీ ఎక్కువ మంది ఇక్కడ మహిళలే ఉన్నారు. మహిళా చైతన్యం మహిళా జాతకంగా ఉన్నారు. సరే, అందరూ ఇప్పుడు చాలా సంవత్సరాల బట్టి ధ్యానం చేస్తున్నారు కదా, చెప్పలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఫస్ట్ టైం ఓకే. అంటే మీరు చాలా రోజులు బట్టి ధ్యానం చేస్తున్నారు. పత్రి గారు జనరల్ గా మహిళలకు సంబంధించి మాట్లాడుతున్నారు. వాటికి సంబంధించి మీకు కొన్ని కాలేజీలకి యూనివర్సిటీలకి వారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. అంటే ధ్యానం గురించి కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు తెలిసిందే కదా. ధ్యానం బాగా చేస్తారా లేదా? ఎందుకంటే ధ్యానం చేస్తే మనకి సార్ చెప్పినట్టు ధ్యానం సర్వరోగ నివారణ, సర్వభోగ తెలుసు కనుక నేను కొత్తగా చెప్పక. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన రోజు మనం కామాక్షి దేవి ఆలయంలో ఉన్నాం. దానికి సంబంధించి మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలను మాట్లాడుతాం. అంటే మనం రెగ్యులర్గా మనం ప్రతిరోజు చేసే మనం వినే మాటల్లో మీ అందరికీ తెలుసు, నేతి బీరకాయ అంటాం కదమ్మా. నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? దాన్ని ఎందుకు నేతి బీరకాయ అంటారు? ఏమా అమ్మ చెప్పాలి పెద్దోళ్ళు. అమ్మ స్మెల్ బాగుంటుందా? అంటే ఆ బీరకాయ కూర వండితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా, అంటే నూనె కంటే నెయ్యి కాస్త బలమైంది విలువైంది కనుక దాన్ని నేతి బీరకాయ. అంటే నేతి బీరకాయలో నెయ్యి లేదు, అవునా కదా? అలాగే మన జీవితంలో మనకి బాగా తెలుసు అనుకున్న అంశాల్లో మనకి తెలియని కూడా చాలా ఉంటాయి. తెలిసి తెలియని అమాయకత్వంలో మనం బ్రతికేసుకుంటాం. అందుకే పత్రికలు మనందరికి ఇచ్చింది ఏంటంటే, సాధారణంగా సామాన్యులకు కూడా ధ్యానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు ధ్యానం చేయాలంటే ఒక వర్గం వాళ్ళు మాత్రమే చేయాలి. ఒక వర్గం, దానికి నియమ నిష్ట నిబంధనలు పోలేదు. వాళ్ళే ధ్యానం చేయాలి. ఎవరు పడితే వాడు ధ్యానం చేయకూడదు, ఎవరు పడితే పూజలు పురస్కారాలు చేయకూడదు. దాని బట్టి ఒక సామాజిక వర్గం. కానీ ఈ ప్రపంచంలో ఈ భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఎవరైనా ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవే ఎనీ క్యాస్ట్, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన ఆడవారైనా మగవారైనా స్నానం చేసినా చేయకపోయినా, అన్నం తిన్నా తినకపోయినా, ఇంట్లో అయినా బడిలో అయినా గుళ్ళో అయినా ఎక్కడైనా వేగంగా బెడ్ చదువుతూ నేను కూర్చొని కూడా ఆయన పట్టుకుని ధ్యానం చేసింది. అవునా కాదు? దాన్ని ఎనీ టైం ఒకసారి గట్టి ఉంటారు. ధ్యానానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. నీకు చేయాలనుందా చేసేయి, చేయాలనుందా చేసేయి. చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమ నిబంధనలు. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఎందుకు మూసుకోవాలి? ఎనర్జీ పైకి బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ మాస్టర్ మాట్లాడుతున్నారు. సారు వసతి వచ్చారు. వచ్చినంటే కొంత నా వైపు చూశారు. దృశ్యం మనిషిని చలింపజేస్తుంది. ఒక దృశ్యం అంటే ఇక్కడ చాలా ఆరోగ్యపరమైనటువంటి అంశాలని చాలా సేపటి చెప్తున్నారు. అవి చాలా వినసొంపుగా ఉన్నాయి, అవి చాలా పద్ధతిగా ఉన్నాయి, అవి మనకు చాలా ఉపయోగపడే ఉన్నాయి. ఇవన్నీ వింటూ మన బుర్ర మన బుద్ధి తెలియకుండా ఓ 10-20 కళ్ళు తక్కువ నా వైపు చూశారు. అదే దృశ్యం అంటారు. ఏంటది? దృశ్యం. అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకొక అందమైన దృశ్యం కనిపించింది. మేడం గారు తక్కువని నన్ను చూస్తున్నారు, మళ్ళీ ఇలా చూశారు. అంటే దృశ్యం ఎంత ప్రమాదకరమైంది అర్థమవుతుందా? అంటే మనం మాట్లాడుతూ ఉంటాం, మనం పనులు చేస్తుంటాం, వెళుతూ ఉంటాం. ఏదైనా ఒక దృశ్యం కనిపిస్తే మన మనసు వెంటనే పక్కకి వెళుతుంది. అలా పక్కకి వెళ్లకుండా పట్టుకుని ఉండడానికి కళ్ళు మూసుకోవాలి. ఇది ఈ సిద్ధాంతం తప్పని అంటలా, ఆ సిద్ధాంతం రైతే. కానీ అసలు సిద్ధాంతం ఏంటంటే ఇది ఏంటి లెక్క? ఇది
ఈ విధానం మనకు తెలియకపోతే, ఎందుకంటే సార్ చెప్తున్నప్పుడు ఇంకా వారు చెప్తున్నప్పుడు చెప్పారు 5 నిమిషాలు అయింది. ఎందుకంటే మనకి అన్ని ఫ్రీ, ఏంటండి అన్ని ఫ్రీ. జ్ఞానం, ఎందుకంటే ఈ జ్ఞానం యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వాలి. కొంచెం కాస్త టీయం కాఫీ ఇవ్వాలి. అలా అవ్వాలంటే మధ్యలో మంచి భోజనం పెడతాం. మామూలు భోజనం పెడతామా? మొదలు అది విందు భోజనం ఉంది, ఏదో పంచారు ఏదో వేస్తే ఆ టైప్ కాదు, చక్కటి భోజనం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అతిథులు బాగా గౌరవిస్తాం కనుక ఫుల్గా భోజనం పెడతాం. ఎప్పుడైతే మధ్యప్రదేశ్ అంటుంది, ఏంటంటే మధ్యప్రదేశ్ బాగా నిండింది అనుకోండి, వెంటనే పైన ఉన్నటువంటిది పన్నెండు మానదు. అందుకే ధ్యానం చేసేటప్పుడు ఒక రూల్ ఏంటి? చిరు ఆకలి, చిరు అలసట. కొద్దిగా అలసట ఉండాలి, కొద్దిగా ఆకలి ఉండాలి. ఎప్పుడైతే ఆకలి అనే కోరిక ఉంటే ఆహారం తింటున్నప్పుడు రుచి ఉంటుంది. జనరల్గా రుచి అందరూ అమ్మలే ఉన్నారు కనుక మీరు వండిన భోజనానికి రుచి ఎప్పుడు ఉంటుంది? చక్కగా మసాలా వేసి, చక్కగా ఉప్పేసి, చక్కగా కారం వేసి, బాగా సమాసం వేగితే అప్పుడు టేస్ట్. అవునా? ఇది మీకు తెలిసిన లెక్క. ఇంకో లెక్క ఏంటో తెలుసా? బాగా ఆకలిస్తే కూరకు రుచి వస్తుంది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఆకలి అందుకే బాగా ఆకలిస్తే పెట్టాలి మీరు. అందులో ఉప్పు తగ్గిన ఏముండవు. ఆకలి కాకుండా నేను అనుకో వాడు మీరు రోజు వండే గుత్తొంకాయ కూర అయినా సరే ఏంటి కొద్దిగా మసాలా తగ్గినట్టుందండి. ఎందుకంటే తినాలని లేదు. ఆకలి ఉంటేనేమో టేస్ట్ రుచి తెలియదండి. ఎప్పుడైతే ఆకలి లేదో వంకాయలు పెట్టడం మొదలు పెడతారు ఈ మగాళ్ళు. ఇంకెవరికి నేను కూడా. అవునా కదా? ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలంటే తన యొక్క పౌరుషాన్ని, తన యొక్క ఆధిపత్యాన్ని మగాడు భార్య దగ్గర చూపిస్తాడు. అవునా కదా? అవునా కదా? మా ఆయన చూపించాలి అనకండి, అందరూ ఆయన చూపిస్తారు. అవునా కదమ్మా? అవును అనుకుంటే ఏం చేయాలి? కామాక్షి సాక్షి కట్టి చెప్పడం. రైట్. అంటే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే సుభాష్ పత్రి గారు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన. సామాన్యుడు కూడా ధ్యానం చేయొచ్చు. ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకి కాస్త స్థిమితత్వం వస్తుంది. ఇక్కడ మొట్టమొదటిసారి నేను పత్రికని కలిసినప్పుడు కరెక్ట్ కదా, వారు శరీరాన్ని వదిలిపెట్టడం 13 ఏళ్ల క్రితం కలిసినప్పుడు అదృష్టం ఉన్నది మొట్టమొదటిసారి ఆయనకి మనసు టిఫిన్ చేసే అవకాశం వచ్చింది. అంటే పత్రిక గారు